అదే డాక్టర్ గారు, అంటే మన చిన్నప్పుడు చూసుకుంటే మోషన్ అయిందని ఎప్పుడు పేరెంట్స్ అడగకపోయేవారు, ఎందుకంటే ఆ ఫ్లోలో పొద్దున్నే అదే కార్యక్రమాలు అంతా అయిపోయేవి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్లో పొద్దున బాత్రూమ్కి వెళ్ళి బయటికి రాగానే ప్రతి ఒక్క పేరెంట్ మోషన్ ఫ్రీగా అయ్యిందా అని అడిగే పరిస్థితి వచ్చేసింది. ఇన్ కేస్ అవ్వకపోతే ఏంటి ప్రాబ్లము, ఈ డైట్ మెయింటైన్ చేయకపోతే అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా, లేకపోతే ఏది తిన్నా పర్వాలేదు వాడు అరాయించుకుంటే చాలు అని అనుకోవాలి? లేదు లేదు, ఖచ్చితంగా వీళ్ళు ఏంటి అంటే మోషన్ క్లియర్గా అవ్వాలి పిల్లలకి. ఎందుకు అంటే మొదటి ఇప్పుడు ఈ 2 to 12 years ఏజ్ అనేది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ గ్రోత్ ఏజ్. ఈ ఏజ్లోనే ఈ ఎదుగుదలను పట్టే భవిష్యత్తులో పిల్లల్ని ఆరోగ్యం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనకు అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కానీ అంత మనం ఈ ఏజ్లోనే డిసైడ్ చేస్తాము. పిల్లలకి ఇప్పుడు అండర్ వెయిట్లోకి వస్తున్నాడు, ఎదుగుదల లోపం. హైట్ అండ్ వెయిట్ ఎప్పుడు మనం డిసైడ్ చేస్తాము? బిలో ఈ 12 years చైల్డ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం డిసైడ్ చేస్తాము. ఈ టైంలో డైజెషన్కి సంబంధించి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆ పిల్లలకి ఎంత కరెక్ట్ డైజెషన్ పెట్టినా కూడా అంటే ఎలాంటి డైట్ పెట్టినా కూడా డైజెషన్ అవ్వకపోతే దానివల్ల ఏంటి అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ కంప్లైంట్. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ, మెటబాలిక్ కంప్లైంట్స్, తర్వాత హార్మోనల్ చేంజెస్, ఇవన్నీ 1 by 1 లింక్ ఉంటుంది. సో అందుకే ఏంటి ఈ 2 to 10 years మధ్యలో ఉన్న పిల్లలకి డైట్ ఖచ్చితంగా అంటే సెలెక్టెడ్గా అన్నీ వచ్చేలాగా పెట్టాల్సిందే, తప్పదు. ఈ 12 years పిల్లలకి అన్ని రకాలుగా మిక్స్డ్గా వచ్చేలాగా ప్రోటీన్ పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి, నాన్ వెజ్ పెట్టండి, వెజ్ పెట్టండి, లిక్విడ్స్ కూడా ఇవ్వండి, మిల్క్ ఇవ్వండి. అన్నీ ఇస్తే ఏమవుతుంది అంటే అన్నిటినీ డైజెషన్ చేసి అబ్జర్ప్షన్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఈ ఏజ్లో ఏంటి అంటే పిల్లలకి న్యూట్రిషన్కి కానీ బలానికి కానీ మనం మందులు వాడాల్సిన అవసరం రాదు. ఎందుకు అంటే ఇప్పుడు డైజెషన్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళకి డైజెస్టివ్ జ్యూస్ కరెక్ట్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకే వాళ్ళకి టైం టు టైం ఆకలి అవుతూ ఉంటుంది. మీరు ఫస్ట్ అడిగారు కదా, మార్నింగ్ వాష్రూమ్లోకి వెళ్ళి రాగానే మోషన్ అయ్యిందని మనం క్వశ్చన్ చేస్తాం పిల్లలకి. కొంతమంది పేరెంట్స్ చెప్తే నమ్మరు. వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే వాళ్ళు డైలీ పిల్లలు మోషన్ వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే టైం లేదండి, ఎర్లీ మార్నింగ్ తను రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతే సరిపోతుంది అనేలాగా చెప్తున్నారు. వాళ్ళ తర్వాత ఏంటి అది అలవాటు అయిపోయి హ్యాబిట్ అయిపోయి కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా జనరల్గా ఏంటి అంటే ఈ ఏజ్లో బిలో 12 years ఉన్న వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా 2 times మోషన్ వెళ్ళిపోతేనే డైజెషన్ అనేది మళ్ళీ ఆకలి అవుతుంది, డైజెషన్ సిస్టమ్ క్లీన్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు మీరు ఏ ఫుడ్ పెట్టినా కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అదేదో పెద్దవాళ్ళలాగా టైం టు టైం డ్యూటీ చేసినట్టు మార్నింగ్ ఒకసారి మోషన్ వెళ్తే సరిపోతుంది అన్నట్టు చాలామంది పేరెంట్స్లో ఒక ఆలోచన ఉంది. చిన్న ఏజ్లో 2 to 3 times మోషన్ వెళ్ళడము చాలా ఇంపార్టెంట్. అలా వెళ్తేనే వాళ్ళకు చాలా క్లియర్గా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, అలాగే వెళ్ళకపోయినా ప్రాబ్లం, ఎక్కువసార్లు వెళ్ళినా ప్రాబ్లము. దీంతో పాటు ఇందాక మీరు మాట్లాడుతూ తిన్న వెంటనే మోషన్ వెళ్ళినా కూడా ఇబ్బంది అనేసి అన్నారు. అదేంటి మళ్ళీ తిన్న వెంటనే మోషన్ అంటే మన జీర్ణ వ్యవస్థ బాగుందని కదా అర్థము? అలా కాదమ్మా. ఇప్పుడు ఫుడ్ మీరు ఎప్పుడైనా ఇచ్చిన తర్వాత పిల్లలకి ఒకసారి ఇచ్చిన వెంటనే ఒక 6 hours వరకు వాళ్ళు మళ్ళీ ఆకలి అవుతుందని అడగరు 90% పిల్లలు. ఒక 4 to 5 hours గ్యాప్ వస్తుంది. కానీ పిల్లలు తిన్న వెంటనే విరేచనానికి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఏంటి అంటే లోపల ఇరిటేషన్ అవుతుందని అర్థము. దీంట్లో 2 కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటి, అబ్బాయి తిన్నాడు అంటే బాబు ఎవరైనా తిన్నారు, తిన్న తర్వాత ఒక వెంటనే మోషన్ వచ్చింది అంటే ఆల్రెడీ తనకి అంతకుముందు డైజెషన్ అయిన మెటీరియల్ స్టమక్లో ఉండి ఉంటుంది. అది కంప్లీట్గా స్టూల్స్ పాస్ అవ్వక ఇది తిన్న తర్వాత ఈ ఇంటెస్టైన్స్ ఇరిటేట్ అయిపోయి బవెల్ మూమెంట్ స్టార్ట్ అయిపోయి మోషన్ వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, తను ఎర్లీ మార్నింగ్ ఇన్కంప్లీట్గా మోషన్ స్టూల్స్ వెళ్తున్నాడని అర్థం. అది అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, క్రానిక్ అయిపోయేసి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది. వీళ్ళు పిల్లలు ఏంటి కాన్స్టిపేషన్ నుండి ఆ డ్రై స్టూల్స్ మోషన్ వెళ్ళడానికి బాగా బలంగా డిఫికేట్ చేయడం వల్ల, ఫోర్స్గా పంపించడం వల్ల అక్కడ నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆల్రెడీ స్టూల్స్ లోపల ఉన్నాయి, వీళ్ళు ఫుడ్ తీసుకుంటారు, డైజెషన్ సరిగా ఉండదు. ఆ బవెల్ మూమెంట్ అయ్యేటప్పుడు కూడా స్టమక్ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కామన్ కంప్లైంట్. అందుకే పిల్లలు చాలా మందిలో ఫస్ట్ చెప్పే కంప్లైంట్ స్టమక్ పెయిన్. దాని తర్వాత స్టూల్స్ కానీ గ్యాసెస్ కంప్లైంట్ కానీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కరెక్ట్గా ఏ టైంకి వాళ్ళకి ఫుడ్ అనేది అంటే మార్నింగ్ 7కి స్టార్ట్ అవ్వాలా,
8కి వాళ్ళ టిఫిన్ స్టార్ట్ అవ్వాలా, లేదు 6 నుంచెల్లే ఫుడ్ పెట్టినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్ స్కూల్ టైమింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మార్నింగ్ 7 కల్లా వాళ్ళు స్కూల్లో ఉండాలి, లేకపోతే 7:30 కల్లా స్కూల్లో ఉండాలి. సమస్య ఏమవుతుంది, పిల్లాడిని హాఫ్ అన్ అవర్ ముందు రెడీ చేయడం, హడావుడిగా తినేసి పంపించడం. అయితే దీంట్లో నా 2 క్వశ్చన్స్. ఈ టైంకి మనకు మోషన్ ఫ్రీ అవ్వాలి మార్నింగ్ టైం అని ఫిక్స్డ్ ఏమన్నా ఉందా, లేకపోతే మన సిస్టమ్ ప్రకారం మనకు ఎప్పుడు మోషన్ వస్తే అప్పుడు వెళ్ళడమా ఏంటి? ఫస్ట్ థింగ్, ఏ టైంకి ముందు పిల్లలకు ఫుడ్ స్టార్ట్ చేయాలి? యాక్చువల్ ఏంటి అంటే మనకు డైజెషన్ సిస్టమ్ ఎప్పుడు పనిచేయడం మొదలు పెడుతుంది, లేచిన తర్వాత ఎప్పుడైతే మనకు సెలైవా నోట్లో స్టార్ట్ అవుతుందో. సెలైవా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం ఏదో ఒకటి తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు. అంటే వాటరే తాగొచ్చు, లేకపోతే ఏదైనా తినడం స్టార్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి మనకు బ్రష్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకు డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ యాజ్ పర్ సైన్స్ ఏం చెప్తారు, మీరు మార్నింగ్ లేచిన వెంటనే మోషన్ వెళ్ళిపోతే అది స్టమక్ క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఒక 1 అవర్ గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అనేది కామన్గా మాట్లాడే పాయింట్ అది. కానీ చాలామంది పిల్లలు ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయి కానీ ఒక 2 times మోషన్ వెళ్ళిపోయాడు క్లియర్గా. ఈరోజు ఈవినింగే తను మార్నింగ్ తిన్నది, లంచ్ చేసింది, 2 కలిపి ఈవినింగ్ ఫ్రీగా వాష్అవుట్ అయిపోయింది అనుకోండి, మార్నింగ్ అంత ఫోర్స్గా రావడానికి అవకాశం ఉండదు. తర్వాత మళ్ళీ తను ఏదైనా తీసుకుంటే అప్పుడు ఇరిటేట్ అయిపోయి మోషన్ రావడం అనేది జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ ఏంటి, మీరు అన్నట్టు ఈ టైంకే వెళ్ళాలా, లేకపోతే ఎప్పుడు మోషన్ వస్తే అప్పుడు వెళ్ళడం మంచిదా అంటే, ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్, మనం పిల్లలు ఆడుకునే విధానం కానీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ప్రకారం ఏంటి అంటే 90% మార్నింగ్ మోషన్ అవుతుంది. లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఏదన్నా అంటే డైజెషన్ కొద్దిగా వీక్ అనిపించి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండి స్కూల్కి వెళ్ళడం, తినడం, మళ్ళీ రావడం, చదువుకోవడం ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఏ పర్టికులర్ టైంలో మోషన్ వస్తే అప్పుడు పంపించడం మంచిది. దాంట్లో ఆబ్జెక్షన్ ఏం లేదు. కాకపోతే అది కూడా ఆపుకునే ప్రయత్నం చేస్తే మాత్రం దాని నుంచి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఏం కాంప్లికేషన్స్ వస్తాయి? కాంప్లికేషన్స్ ఫస్ట్ వచ్చేది ఏంటిది, పిల్లల్లో ఈ రెక్టమ్ పెయిన్ రావడము, స్టమక్ పెయిన్ రావడము, థర్డ్ వచ్చేసి పైల్స్ రావడం ఉంటుంది. అంటే రెక్టమ్ పెయిన్ అంటే ఏంటి, క్లియర్ ఒక్కసారి పేరెంట్స్కి. రెక్టమ్ పెయిన్ అనేది ఏంటి అంటే, మీకు మోషన్ వెళ్ళే ద్వారం ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల పెయిన్ విపరీతంగా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది, మోషన్ వెళ్ళే ముందు ఉంటుంది, మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది. సో పిల్లలు ఏంటి అంటే బలవంతంగా విసర్జించాల్సి వస్తుంది కాబట్టి దాన్ని డిఫికేట్ అంటాం. ఇలా విసర్జించడం వల్ల ఆ టైంకి ఏంటి అంటే హార్డ్ స్టూల్స్ బయటికి రావడం వల్ల పెయిన్ రావడం జరుగుతుంది. దానికంటే ముందు ఏదైనా గ్యాసెస్ వచ్చినా కూడా దాని నుంచి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది, ఇది యానల్ పెయిన్. దాని తర్వాత ఏంటి, లోపల పేగుల కదలికలు, ఈ బవెల్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి, లోపల ఉన్న ఫీసెస్ మూవ్ అవుతూ ఉంటుంది, స్టూల్స్. ఆ టైంలో వీళ్ళు ఆపుకోవడం వల్ల ఏంటి, స్టమక్ పెయిన్ ఎక్కువ రావడం అనేది ఉంటుంది. అందుకే ఏంటి అంటే పిల్లలకి ఇలాంటి హ్యాబిట్స్ మనం చేయకూడదు. మీరు ఇక్కడ వెళ్తే మంచిగా ఉండదు, మీరు స్కూల్లో వెళ్ళకూడదు, వాష్రూమ్ ఇంటికి వచ్చే యూజ్ చేసుకోవాలో, లేకపోతే ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళకూడదు, ఆపుకోండి అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. బవెల్ మూమెంట్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా తీసుకున్న ఫుడ్ బట్టి కూడా ఆ టైంకి మోషన్ రావడం జరుగుతుంటుంది. ఆ టైంలో ఫ్రీగా వాష్అవుట్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని మీరు కావాలని ఆపితే మాత్రం ఖచ్చితంగా పైల్స్ వస్తుంటాయి. నేను ఈ మధ్య కాలంలో 12 years పిల్లల్లో కూడా పైల్స్ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిషర్ చూసాను. ఫిషర్ అంటే ఏంటి, అది కట్ అయిపోతూ ఉంటుంది రెక్టమ్ వచ్చి, ఎందుకంటే వీళ్ళు హార్డ్ స్టూల్స్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల మోషన్ ట్రాక్ అనేది కట్ అయిపోయి చిన్న ఫిషర్ లాగా వస్తూ ఉంటుంది. అది కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. నేను వాళ్ళకి అదే చెప్తూ ఉంటాను, ఏదైనా లిక్విడ్ డైట్, ఫ్రెష్గా ఉన్న ఫుడ్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తినిపించండి. అది ఈజీగా డైజెషన్ అవుతుంది, పిల్లలకి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. మీరు ఫాలో అయ్యే డైట్ పిల్లలకు పెట్టొద్దని 100 సార్లు చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకున్న డయాబెటిక్ కంప్లైంట్, హైపర్టెన్సివ్ కంప్లైంట్, కొలెస్ట్రాల్ కంప్లైంట్, మీరు ఒక డిఫరెంట్ డైట్ యూజ్ చేస్తూ ఉంటారు. అది మీ పిల్లల మీద రుద్దొద్దని నేను చాలాసార్లు చెప్తుంటాను. 12 years పిల్లలకి పైల్స్ వచ్చే అవకాశం ఉందా? 100% ఉంటుంది. వాళ్ళు డైలీ హార్డ్ స్టూల్స్ పాస్ చేస్తున్నప్పుడు హార్డ్ స్టూల్స్ ఈ ఏదైతే మజిల్స్ ఉంటాయి వాటి మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. లోపల మోషన్ వెళ్ళే ట్రాక్ కూడా హార్డ్గా అయిపోయి దాని నుంచి స్టూల్స్ పాస్ అవ్వాలి కాబట్టి ఆ లోకలైజ్డ్గా ఉండే ఏరియా నుంచి వాళ్ళకి పైల్స్ రావడం ఛాన్స్ ఉంది. ఈవెన్ మీరు 12 years పిల్లలకి పైల్స్ అంటున్నారు,
బట్ నేను 8 years బేబీకి నేను ఫిస్టులా చూసాను. ఫిస్టులా ఆపరేట్ చేస్తాను 8 years. 8 years బేబీకి? 8 years బేబీ. ఇట్స్ ఫిస్టులా అంటే ఆల్రెడీ క్రానిక్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్రాక్ ఫామ్ అయిపోయి ఓపెన్ అయ్యింది. 8 years బేబీకి కూడా చూసాను మేము ఫిస్టులా. ఓకే. బికాస్ ఆఫ్ డైటే. టూ మచ్ డేంజర్ కదా సార్, ఎందుకంటే ఒకప్పుడు పైల్స్ అనేవి హెరిడిటీ ప్రాబ్లం వల్ల 40+లో లేకపోతే 35+లో లేకపోతే 60+లో చూసేవాళ్ళు. అది కూడా మన మేనమామలకు లేకపోతే 4 fathersలో ఎవరికన్నా ఉంటే వచ్చేది. బట్ 8 years బేబీకి అని అంటే టూ డేంజర్ కదా సార్ అది. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన హిస్టరీ ఏంటి అంటే వీళ్ళు ఎక్కువగా స్టూల్స్ పాస్ చేయలేదు, లూజ్ మోషన్ రావట్లేదు అని చెప్పేసి లోకల్గా ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి లూజ్ మోషన్స్కి వాడేవాళ్ళు. అందులో సిరప్ కానీ టాబ్లెట్ స్టాప్ చేయగానే మళ్ళీ హాట్ స్టూల్స్ అయ్యేవి. ఆ పాపను ఎప్పుడు కంప్లైంట్ అడగలేదు. అది చిన్నగా లోపల రప్చర్ అయిపోయింది. ఆ వాల్ రప్చర్ అయిపోయి దాని నుంచి ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి కంప్లీట్గా ట్రాక్ ఫామ్ అయ్యి ఫిస్టులా ఓపెన్ అయింది. అది అయిన తర్వాత వాళ్ళు పస్ వస్తుంది అని అప్పుడు కంప్లైంట్ చేసి చెక్ చేసి తెలియదు ఏంటి అంటే లోపల సైనస్ ట్రాక్ ఉంది. అది ఫిస్టులా ఫామ్ అయిపోయింది. వీళ్ళు చేసేది ఏంటంటే మేము రెగ్యులర్గా వాళ్ళు అప్పటికి వాదిస్తున్నారు, సార్ మేము రెగ్యులర్గా లూజ్గా స్టూల్స్ రావడానికి మోషన్ సిరప్ తాపుతూనే ఉన్నాం సార్ అంటే. మీరు ముందు డైట్ చేంజ్ చేయాలి కానీ సిరప్ తాపితే ఏంటి అంటే వాళ్ళు తిన్నానని మొరాం చేస్తుంది, దానివల్ల నేను ఏమి ఇవ్వట్లేదు, తనకి ఏది నచ్చితే అదే ఫుడ్ పెడుతున్నామని వీళ్ళు సింపుల్గా దాన్ని స్కిప్ చేశారనమాట. ద పాయింట్ ఏంటి, డైజెషన్ కరెక్ట్గా లేకపోతే ఇవన్నీ సైడ్ అంటే కాంప్లికేషన్స్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. మరి 8 years ఏజ్ అంటే నరకం కదా సార్ అది. రాబోయే రోజుల్లో అది ఇంకా అంటే వన్స్ ఇది పైల్స్కి సంబంధించి పెద్ద ఏజ్లోనే సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రాదు అని చెప్పలేని పరిస్థితి. మరి 8 years అంటే ఇంకా చాలా లాంగ్ జర్నీ కదా పాపది. మరి దానివల్ల ఒకవేళ చాలా మందిలో ఫామ్ అయింది అనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? కంప్లీట్గా మోషన్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉండదు. తర్వాత వీళ్ళు ఎంత డైజెషన్ సిస్టమ్ కంట్రోల్ చేసుకున్నా పిల్లలు మోషన్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే జనరల్గా ఎవరైనా ఒక 30 minutes వరకు మనం మోషన్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మోషన్ వచ్చేటప్పుడు కూడా సెన్సేషన్ తెలుస్తుంది. సో ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి మోషన్ వచ్చే సెన్సేషన్ తెలియదు, మోషన్ కంట్రోల్ చేసుకోలేరు. రిపీటెడ్గా ఈ పైల్స్ ఫిస్టులాలు కామన్గా వస్తూనే ఉంటాయి. వీళ్ళు మెడిసిన్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఒక డైజెషన్స్ ఏదైనా వాడినా కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే అవకాశం ఉండదు. వీళ్ళు దానికి ఆల్టర్నేట్ అని చెప్పేసి డైజెస్టబుల్గా ఉండాలి అని చెప్పేసి జ్యూసెస్ ఎక్కువ తాపించడము, లేకపోతే పెయిన్ ఎక్కువ వస్తుంది, అబ్బాయి స్టూల్స్ పాస్ అయినప్పుడు కంప్లైంట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు రిపీటెడ్గా లిక్విడ్స్ మీద డిపెండ్ చేయడం పిల్లల్ని, లేకపోతే ఆ కంప్లైంట్ వచ్చినప్పుడే చూపించడం, ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కాకపోతే టైం పడుతుంది. ఇది రిపీట్ అవ్వకుండా చూడాలి అంటే పిల్లలు ఏదన్నా కంప్లైంట్ చెప్తున్నారు మోషన్ వెళ్ళిన వెంటనే అంటే డాక్టర్ కన్సల్ట్ అయ్యి చెక్ చేయించడం చాలా ఇంపార్టెంట్. నిజంగా పిల్లల విషయానికి సంబంధించి చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. చిన్నగా ఉన్నప్పుడే అది ఖచ్చితంగా డాక్టర్కి చూపించాలి. దానివల్ల ఏముందిలే అనేసి చిన్న దానికి ఆ మెడిసిన్ మీరు స్వయంగా వేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.